హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఒక మంచి జాబ్ సెర్చ్లో ఉన్నట్లయితే మీకు ఒక గుడ్ న్యూస్. రీసెంట్గానే మనకి గవర్నమెంట్ సెక్టర్లో డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసేటటువంటి అకౌంటెంట్ అండ్ స్టెనోగ్రాఫర్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. వన్స్ ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మనకి శాలరీస్ అనేవి 60-70 వేల రూపాయల మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్లో ఒకే ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. అయితే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినా సరే జాబ్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవడం. ఈ వీడియోలో అయితే మీకు నేను డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు మీ డౌట్స్ నేను క్లారిఫై అయితే చేస్తాను. అండ్ ఆల్సో వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయడంతో పాటు ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అండర్టేకింగ్లో ఉన్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రావడం అయితే జరిగింది. రెగ్యులర్గా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైనా నోటిఫికేషన్ ఇస్తే అది అవుట్ సోర్సింగ్ బేసిక్ కాంట్రాక్ట్ బేసిక్ నోటిఫికేషన్. బట్ ఈసారి మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషనే అనౌన్స్ అయితే చేసింది. అంటే పర్మనెంట్ పోస్టులకు సంబంధించిన పోస్టుల భర్తీ కోసమే ఈ నోటిఫికేషన్ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేయొచ్చు. ఇక ఇప్పుడు నోటిఫికేషన్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయని చూస్తే నోటిఫికేషన్లో మనకి గ్రూప్ ఏ కేటగిరీకి సంబంధించి, గ్రూప్ బి కేటగిరీకి సంబంధించి అండ్ గ్రూప్ సి కేటగిరీకి సంబంధించి మొత్తం 5 డిఫరెంట్ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగాయి. బట్ నోటిఫికేషన్ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ గ్రూప్ సి కేటగిరీ పోస్టులు మాత్రమే మనకు యూస్ఫుల్ అవుతున్నాయి. సో ఆ పోస్టుల డీటెయిల్స్ని మాత్రమే ఈ వీడియోలో మీకు నేను షేర్ చేయబోతున్నాను. ఈ గ్రూప్ సి కేటగిరీలో ఏ పోస్టులు ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే గ్రూప్ సి కేటగిరీలో మనకి అకౌంటెంట్ అండ్ స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు అకౌంటెంట్ పోస్ట్కి అప్లై అయితే చేసి అకౌంటెంట్ పోస్ట్ని మీరు గెట్ చేయగలిగితే మీకు లెవెల్ 5 ప్రకారం శాలరీ అన్నారు. అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మీకు ఒక 60-70 వేల రూపాయల మధ్యలో శాలరీ అనేది రావడం జరుగుతుంది. అలా కాకుండా స్టెనోగ్రాఫర్ జాబ్కి మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టెనోగ్రాఫర్ జాబ్ని గెట్ చేయగలిగితే లెవెల్ 4 ప్రకారం శాలరీ. దాని అర్థం విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మీకు 55,000 to 60,000 బిట్వీన్ శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. అకౌంటెంట్ పోస్ట్కి అప్ టు 30 years వరకు అప్లై అయితే చేయొచ్చు. స్టెనోగ్రాఫర్ పోస్ట్కి అప్ టు 28 years వరకు అప్లై చేయొచ్చు. ఇక ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూస్తే అకౌంటెంట్ పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్లో టోటల్ 42 పోస్టులు ఉంటే స్టెనోగ్రాఫర్ పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్లో టోటల్లీ 31 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. అకౌంటెంట్ పోస్ట్కి మీరు అప్లై అయితే చేయాలనుకుంటే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. బట్ ఇక్కడ ఒక చిన్న మెలిక అయితే ఉంది. ఆ మెలిక ఏంటి అనేది కూడా చెప్తాను చూడండి. ఏదైనా డిగ్రీతో అప్లై అయితే చేయొచ్చు, ఇది మనకి క్లియర్గానే కనబడుతుంది. బట్ ఇంటర్ సిఏ కానీ ఇంటర్ సిఎంఏ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళే అప్లై అయితే చేయాలని చెప్పారు. అంటే మనకి ఏదైతే చార్టర్డ్ అకౌంట్కి సంబంధించినటువంటి ఇంటర్ లెవెల్ కోర్స్ అయితే ఉంటుందో వాటిని కంప్లీట్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిగ్రీ అయితే పూర్తి చేయకముందే ఈ కోర్సెస్ని కంప్లీట్ చేస్తుంటేనే మీకు ఈ అకౌంటెంట్ పోస్ట్కి సంబంధించి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. మీరు రెగ్యులర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీలతో సంబంధం లేదు. ఇంటర్ సిఏ, ఇంటర్ సిఎంఏ తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయగలరు. సో ఇదొక మెలిక అనేది అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ గురించి మాట్లాడితే ఈ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి సంబంధించినటువంటి మెలికలు అయితే ఏమీ లేవు, కానీ సింపుల్లీ బ్యాచిలర్ డిగ్రీతో అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. బ్యాచిలర్ డిగ్రీ స్పెసిఫిక్గా బీఏయా, బీఎస్సీయా లేదా బీకామ్ అని చెప్పి మెన్షన్ చేయలేదు, కానీ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే ఇక్కడ స్టెనోగ్రాఫర్ పోస్టులు కాబట్టి షార్ట్ హ్యాండ్ అయితే వచ్చి ఉండాలి. అది స్పీడ్స్ అనేవి ఇక్కడ చూసుకోవచ్చు. 80 words/minute స్పీడ్లో షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఈ డీటెయిల్స్ని ఓవరాల్లీ చూడొచ్చు. ఇక ఇప్పుడు ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ వివరాలు చూద్దాం. జనరల్ అకౌంటెంట్ పోస్ట్కి 30 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. స్టెనోగ్రాఫర్ పోస్ట్కి 28 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు అన్నాం. అది అన్రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్కి అప్లికేబుల్ అయ్యేటటువంటి మ్యాక్సిమం ఏజ్ లిమిట్. బట్ రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ లైక్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఆ విధంగా చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నట్లు మెన్షన్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు మనం ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ని చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంటెంట్ పోస్ట్కి సంబంధించిన వివరాలు చూద్దాం. అకౌంటెంట్ పోస్ట్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ అకౌంటెంట్ పోస్ట్కి సంబంధించి ఒకే ఎగ్జామ్ మాత్రమే ఉంటుందని చెప్పారు. అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఎగ్జామ్ టైం చూసుకుంటే 2 hours అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 120 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మార్క్స్ కూడా 120 మార్క్స్ అని చెప్పారు.
ఇక్కడ ఎగ్జామ్లో ఏ టాపిక్స్ ఉంటాయని చూస్తే ఎగ్జామ్ని యాక్చువల్లీ 2 పేపర్స్గా డివైడ్ అయితే చేశారు. పేపర్ 1లో చూసుకున్నట్లయితే లాజికల్ రీజనింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, ఇంటెలిజెన్స్ టెస్ట్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ వెర్బల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ టాపిక్స్ బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి పేపర్ 1లో. ఇక పేపర్ 2 చూసుకుంటే ఏదైతే మనకి అకౌంటెంట్కి సంబంధించినటువంటి స్పెసిఫిక్ ఉందో ఆ స్పెసిఫిక్ని బేస్ చేసుకుని అకౌంటెంట్ సిలబస్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అవి ఫైనాన్షియల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ ట్యాక్స్ మేనేజ్మెంట్, ఎంఐఎస్సి, కాస్టింగ్ టెక్నిక్స్, ఆడిటింగ్, సో వాట్ ఎవర్ ఏవైతే అకౌంటెంట్కి సంబంధించినటువంటి రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇవైతే అకౌంటెంట్ పోస్ట్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి సంబంధించిన వివరాలు చూస్తే ఈ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ 2 టైర్స్లో అంటే 2 స్టేజెస్లో ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. స్టేజ్ 2లో మనకి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది, అది షార్ట్ హ్యాండ్కి సంబంధించి. బట్ ఇక్కడ కూడా ఒకే ఒక ఎగ్జామ్. సో ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఏంటి ఎలా ఉంటుందని చూస్తే సేమ్ ఇక్కడ కూడా ఎగ్జామ్కి మనకి 2 hours టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి 120 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 120 మార్క్స్ అయితే ఉంటాయని చెప్పారు. ఇక ఎగ్జామ్లో మనకి ఏ టాపిక్స్ ఉంటాయంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ వెర్బల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంటెలిజెన్స్ టెస్ట్, ఇటువంటి టాపిక్స్ అయితే ఎగ్జామ్ పేపర్లో ఉండడం అయితే జరుగుతాయి. ఇది టైర్ 1కి సంబంధించి. టైర్ 2కి సంబంధించి మనకి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అది ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అండ్ హిందీ షార్ట్ హ్యాండ్కి సంబంధించి అయితే ఉంటుంది. సో ఓవరాల్లీ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళని మెరిట్ వైజ్ షార్ట్ లిస్ట్ అయితే చేసి జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ ఎనీవే ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. అదేంటంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 ఆర్ 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక మీకు ఇంకొక విషయం చెప్పాను, ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ కూడా మన సొంత స్టేట్స్లో ఉన్నాయని చెప్పేసి. ఆ విధంగా ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే మనకి ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయని చూద్దాం. మనకి చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ అనేది ఎగ్జామ్ సెంటర్గా అయితే ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి విజయవాడ అనేది ఎగ్జామ్ సెంటర్గా ఉంది. ముందుగా మనకి మెన్షన్ చేసింది ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేయాలని మెన్షన్ చేయడంతో పాటు కొన్ని డేట్స్ని మెన్షన్ చేశారు. ఆ డేట్స్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి జాబ్స్కి అక్టోబర్ 30వ తారీఖు నుంచే స్టార్ట్ అయ్యని మెన్షన్ చేయడంతో పాటు లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే డిసెంబర్ 15 లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. ఈ టైం పీరియడ్ బిట్వీన్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అయితే అప్లై చేసే టైంలోనే మనం అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలి. ఆ అప్లికేషన్ ఫీజు ఏ కేటగిరీ క్యాండిడేట్స్ పే చేయాలి, ఏ కేటగిరీ క్యాండిడేట్స్ నుంచి ఎగ్జామ్షన్ ఉంది అనే డీటెయిల్స్ని చూస్తే అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 500 రూపీస్ అని మెన్షన్ అయితే చేశారు. అయితే అప్లై చేసే క్యాండిడేట్స్లో అన్రిజర్వ్డ్, ఓబీసీ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ 500 రూపీస్ పే చేయాలి. రిమైనింగ్ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్కింగ్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఒక పాయింట్ని నేను మెన్షన్ చేసి చెప్పాలి. అదేంటంటే మనకి ఇక్కడ ఒక బాండ్ అయితే సైన్ చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. గ్రూప్ ఏ కేటగిరీ పోస్టులకి అయితే 5 lakhs బాండ్, గ్రూప్ బి అండ్ సి కేటగిరీ వాళ్ళకైతే 3 lakhs బాండ్ అయితే సైన్ చేయాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఈ జాబ్కి జాయిన్ అయ్యే టైము ఈ బాండ్ ఎప్పటి వరకు వ్యాలిడ్ ఉంటుందంటే ఒక 3 years వరకు వ్యాలిడ్ ఉంటుంది. అంటే 3 years వరకు మీరు ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మానడానికి అయితే లేదు, లెఫ్ట్ అవ్వడానికి అయితే లేదు. ఒకవేళ లెఫ్ట్ అయితే ఆ బాండ్ బ్రేక్ చేయాలి, అంటే ఆ అమౌంట్ మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇవైతే రీసెంట్లీ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి వేరియస్ కేటగిరీ పోస్టుల రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇఫ్ ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళైతే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి.